అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గుజరాత్ లో పట్టుబడ్డ హైదరాబాదీ మొహియుద్దీన్ కేసులో సంచలన విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. భారీ విధ్వంసానికి ఈ డాక్టర్ మొయినుద్దీన్ కుట్ర పన్నినట్టు తేల్చారు. ఆదేశాల కోసం ఎదురు చూస్తూ ఉండగానే పట్టుబడ్డాడు మొయినుద్దీన్. తన ఇంట్లోనే రెసిన్ అనే విష పదార్థాన్ని తయారు చేశాడు డాక్టర్ మొయినుద్దీన్. సోషల్ మీడియా ద్వారా ఐసిస్ సభ్యుడు అబూ ఖజీదాతో నిత్యం సంప్రదింపులు జరిపేవాడు. ఈ క్రమంలోనే ఖదీజా నుంచి ఆదేశాలు రాకపోవడంతో వేచి చూస్తూ ఉంటే గుజరాత్ ఏటీఎస్ పోలీసులకు చిక్కాడు. మొయినుద్దీన్ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డాడంటే నమ్మలేకపోతున్నామంటున్నాడు అతడి సోదరుడు. ఇంట్లో సాధారణంగానే ఉండేవాడని, ఏనాడు తమకు అనుమానం వచ్చే విధంగా ఏది కనిపించలేదని చెప్తున్నాడు. ఈ విషయంపై మరిన్ని వివరాలు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. రాజేంద్ర నగర్కు చెందినటువంటి అహ్మద్ మొయినుద్దీన్ అనే వ్యక్తి కూడా ఉన్నారు. వాళ్ళ బ్రదర్ ఒకసారి మనతో మాట్లాడేందుకున్నారు. ఒకసారి మాట్లాడిద్దాము. చెప్పండి, ఇప్పుడు తన కండిషన్ ఎట్లా ఉంటుంది అసలు ఇంట్లో ఉన్నప్పుడు? కానీ తను ఒక డాక్టర్గా చేశాడు. ఇంతటి ఉగ్ర కుట్రకు అంటే ఉన్నాయి మూలాన్ని అనే దాంతో ఇప్పుడు గుజరాత్ ఏటీఎస్ వాళ్ళు వచ్చారు. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, అదుపులోకి తీసుకోవడం జరిగింది. అసలు తను ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా ఉండేటోడు, అతని బిహేవియర్ ఎట్లా ఉండేది? ఎప్పుడు కూడా అనుమానం రాలేదు ఇంత పెద్ద మొత్తంలో అతను రెసిన్ అని ఒక డ్రగ్ని తయారు చేస్తున్నప్పుడు? नहीं, इस तरीक़े का कोई जो है हमको शक नहीं आया, और ना ही वो इस तरीक़े से कभी थे, और कभी जो है हमको ये आतंक के बारे में ऐसा कुछ बात कभी नहीं करते थे. बस सबके साथ अच्छे से रहते थे और सबके साथ अच्छे से बात वगैरह करते थे. और गुजरात की टीम जो है चारशंबे के दिन वो यहाँ से बिज़नेस डील है बोल के गए. हफ्ते के दिन हमको एटीएस कंट्रोल रूम से कॉल आया कि आपके भाई हमारे रिमांड में हैं, आप बात करना चाहेंगे क्या? तो मैं समझा ये डिजिटल फ्रॉड वगैरह चल रहा आजकल, तो इसी वजह से ये फ्रॉड वाला कॉल है समझ के मैं बोला बिल्कुल बात करना चाहूँगा. उन्होंने बात करवाई, मैं बात किया. भाई थे, बराबर भाई थे. वो भाई बोल रहे थे कि मेरे को यहाँ पर बिज़नेस डील के लिए बुला के फंसा दिया गया. ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో తన ఒక రూమ్లో రెసిన్కి సంబంధించినటువంటి ఒక విషపూరితమైనటువంటి పదార్థాన్ని తయారు చేస్తున్నారనే విషయంలో మీకు ఎప్పుడు అనుమానం రాలేదా? తను అహ్మదాబాద్ వెళ్తూ ఉండేవాడు, వస్తూ ఉండేవాడు, లేదంటే వేరే స్టేట్కి వెళ్తూ ఉండేవాళ్ళు. ఇలా వెళ్ళినప్పుడు మీకు ఏమని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళేవారు? नहीं, वो जो रेजिन का जो है ना वो कैसा था बोले तो अब तक जब मीडिया में आने से पहले किसी को भी नहीं मालूम था कि ये पॉइज़न बनता इससे. नहीं है कि आपको मालूम होगा शायद इससे पहले कि रेजिन से पॉइज़न बनता, और नहीं पब्लिक को मालूम था होगा, ना हमको मालूम था. वो समझा कि ये अरंडी का तेल बना रहे, अरंडी है ऐसा समझ के नॉर्मल जो घर में रहता वही समझ के हम लोग भी वो कर रहे थे. भाई को भी जहाँ तक हमको मालूम है वो बस यही समझ के कर रहे थे कि ये अरंडी का तेल निकालना है और इसका बिज़नेस आया है, वो बेचना है शायद, ऐसा समझ के वो कर रहे थे. అంటే ఇప్పుడు తను ఒక డాక్టర్ చదివాడు, చైనాకి వెళ్ళాడు, అక్కడ నుంచి ఇక్కడికి కూడా వచ్చాడు. అంటే ఇతని పరిస్థితి ఎట్లా ఉండింది? ఒకవైపు మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది, అది మ్యారేజ్ కూడా అది క్యాన్సిల్ అయిందని చెప్పేసి అంటున్నారు. ఆ రకంగా ఏమైనా డిస్టర్బెన్స్ లోనయ్యేవాడా అతను? हाँ, उनकी मैरिज हुई थी 2021 में. उसके बाद में से कुछ दिन के बाद में से वो ब्रेक हो गया. उसके बाद जैसा नॉर्मल जो जिसका मैरिज ब्रेक होता तो वो थोड़ा टेंशन में आ जाता, डिप्रेशन में आ जाता, उस तरीके से वो भी थे. उसके अलावा बाकी हमारे साथ हमारे ये जो ज़िंदगी की लाइफ है उसके अंदर तो वो काम तो कर रहे थे, अपना जॉब कर रहे थे बराबर, और अपना जो भी है घर का रनिंग करने का वो कर रहे थे. ఓకే. అంటే తను ఇంట్లో ఉన్నప్పుడు, ఒక్కడిగా ఉన్నప్పుడు, మీరు తన రూమ్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటివి ఏమన్నా రెసిన్కి సంబంధించినటువంటి వస్తువులు కానీ ఇంకా ఇతర సంబంధించినటువంటి వస్తువులు ఐడెంటిఫై చేసి మీరు అడగడం లాంటివి ఏమైనా జరిగాయా? तो वो लास्ट कुछ दिन से जो है वो रेजिन और उसकी मशीन, कोल्ड प्रेस मशीन लेकर के आए. तो पूछे घर में सब लोग, पूछे लेडीज़ थे घर में, पूछे वो तो जिस तरीके से आजकल इंस्टाग्राम वगैरह में आ रहे हैं ना, कोल्ड प्रेस की मशीन ख़रीदिए, बिज़नेस स्टार्ट कीजिए बोल के, अपना ऑयल ख़ुद निकालिए, प्योर ऑयल बोल के. तो इस तरीके का वो भी मशीन लेकर के आए और निकाल रहे थे. तो प्योर ऑयल निकाल रहे होंगे ऑर्गेनिक का. तो समझ के हम लोग पूछे क्या कर रहे, बोलते तो ये ऑयल निकाल के बेचना है, इसका एक बिज़नेस आया है, हमको बिज़नेस ऑफ़र आया है, तो ये निकाल के देंगे तो उनको वो कुछ पैसे देंगे हमको, ऐसा बोल के बोले थे. हम समझे चलो बिज़नेस
रिलेटेड है समझ के खामोश बैठ गए थे। అంటే అబూ ఖదీజత అనే వ్యక్తికి సంబంధించి ఎప్పుడైనా మీ దగ్గర ప్రస్తావించారా? ఆ పేరు ఎప్పుడైనా విన్నారా మీరు మీ బ్రదర్ మాట్లాడేటప్పుడు? नहीं नहीं, कभी भी इस किस्म का नाम हमको नहीं सुनाई दिया, सिवाय वो इंटरव्यू में जो सुनील जोशी सर जो इंटरव्यू दिए उसके अंदर ही पहली मरतबा सुने उस शख्स का नाम। రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. అంటే మా బ్రదర్ని కావాలనే ట్రాప్ చేశారు. ఒకవేళ తను చేసినటువంటి తప్పు నిర్ధారణ అయితే ఇన్వెస్టిగేషన్ టీం ఆ విధంగా ఆ యొక్క పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత తను చేసింది తప్పే, అతని ప్రమేయం కూడా ఉందంటే అతనికి ఎటువంటి శిక్షణ వేసినా కూడా తాము అంగీకరిస్తాము, కానీ పూర్తి స్థాయిలో విచారణ మాత్రం క్లియర్గా జరగాలంటూ కూడా అహ్మద్ వాళ్ళ సోదరుడు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హరితో కలిసి జ్యోతి టీవీ 9 రాజేంద్రనగర్ నుంచి హైదరాబాద్.